ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం మా తండ్రి, నీకే స్తుతిస్తోత్రములైనా ఇప్పటి వరకు పాటలు పాట ఎందును, వాక్యం చదువుట ఎందును, మొదటి మెసేజ్ చెప్పడం ఎందును నీ హస్తం మాకు తొలగించి నడిపించిన విధానం బట్టి నీ కోటాను కోట్ల నా స్తోత్రాలు తండ్రి. అలాగే మరి ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా నీ యొక్క పరిశుద్ధాత్మక పరిపూర్ణ సహాయం నాకు అందించమని అర్థిస్తూ పిలిచిన పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకునేలాగా సహాయం తెచ్చేయమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆరాధన క్రమం అంతట్లో సమస్త మహిమ గంధ ప్రభావం మీరు పొందుకోమని చిన్న మందగా కూడి నాయన మేము ప్రార్థన చేస్తూ ఉండగా నీ హస్తం మాకు తోడు ఉంచి నడిపించని సహాయం తెచ్చామని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు చిత్తిగల నామమున అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఆలోచించిపోయే పాఠం ఏంటండి? ఆల్రెడీ మనం 3 సువార్తల గురించి వివరణ ఇవ్వటం జరిగింది కదండి. ఇది 4వ సువార్త, యోహాను గారు రాసిన సువార్త. యోహాను సువార్త వివరణ అనేది ఈరోజు మనం తెలుసుకుంటున్నామండి. గతంలో మనం 3 పుస్తకాలు ఆలోచించాం కదండి. ఏంటి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. మత్తయి సువార్త ఎవరికి వ్రాయబడిందండి? ఎందుకంటే మీకు క్వశ్చన్లు వేస్తుంటేనే మైండ్లో ఫిక్స్ అవుతూ ఉంటుంది, సమాధానం చెప్పవచ్చు. మత్తయి సువార్త ఎవరిని ఉద్దేశించి మత్తయి గారు రాశారని చెప్పుకున్నామండి? యూదులకు. యూదులకు లేదా ఇశ్రాయేలుకు సంబంధించి ఆయన మత్తయి సువార్త రాయటం జరిగిందని చెప్పుకున్నామండి. మార్కు సువార్త అండి, ఇది పూర్తిగా అన్యులకు రాశారు. మార్కు సువార్త అనేది మార్కు గారు అన్యులకు లేదా రోమ ప్రభుత్వంలో ఉన్నటువంటి రోమియులకు రాసినటువంటి సువార్త మార్కు సువార్త. అప్పటికి వాళ్ళు దేవుని తెలుసుకోలేదు కాబట్టి అన్యులైనటువంటి రోమియులకు రాసినటువంటి సువార్తే మార్కు సువార్త. అలాగే లూకా సువార్త ఎవరి గురించి రాయబడిందండి? అందరి కోసం, యూదుల కోసము అలాగే అన్యుల కోసము డాక్టర్ అయిన లూకా గారు ఆ యొక్క లూకా సువార్త రాశారని మనం తెలుసుకున్నామండి. మరి ఈరోజు మనం మన పాఠంలోకి వెళ్తే యోహాను గారు రాసిన సువార్త. ఫస్ట్ ఆయన గురించి తెలుసుకుందామండి, తర్వాత ఎవరికి రాశారు అనేది తర్వాత తెలుసుకుందాం. మొత్తం 4 సువార్తలు అని చెప్పుకున్నాం కదా. 4 సువార్తలు ఈరోజు మనకు లాస్ట్ సువార్త అంటే యోహాను గారు రాసిన సువార్తను మనం ఆలోచిస్తున్నామండి. అసలు యోహాను గారు ఎవరు? యోహాను గారు ఎవరనే విషయం మనం తెలుసుకున్నాం, ఎందుకంటే గ్రంథకర్త ఆయనే కాబట్టి. ఇప్పుడు యోహాను సువార్త రాసింది ఎవరండి? యోహాను గారు. ఎందుకంటే అక్కడ ఆయన పేరు మెన్షన్ చేస్తుంది కాబట్టి మనకి వెంటనే స్ట్రైక్ అవుతుంది అన్నమాట, అర్థమవుతుంది. మార్కు సువార్త రాసింది ఎవరండి? మార్కు గారే. లూకా సువార్త ఎవరు రాశారండి? లూకా గారు. ఇక్కడ యోహాను గారు రాసిన సువార్త యోహాను గారు. వాళ్ళ పేర్లే డైరెక్ట్గా అక్కడ ఉన్నాయి కాబట్టి మనం తెలుసుకోవటం జరుగుతుందండి. ఇంకో విషయం ఏంటంటే ఈ 12 యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఎంతమంది అండి? ఆ 12 మందిలో ఈ 4 సువార్తలు రాసిన వాళ్ళందరూ ఉన్నారు కదండి. ఉన్నారా? 2 మాత్రం. ఎవరండి వాళ్ళు? మత్తయి గారు, యోహాను గారు. మార్కు గారు, లూకా గారు ఆయన శిష్యులు కాదు, వాళ్ళు సువార్థికులు. ఈ 12 మంది అపోస్తలు ఉన్నారు కదండి. ఈ 12 మంది అపోస్తలలో ఎవరున్నారంటే యోహాను గారు, మత్తయి గారు ఉన్నారన్నమాట. అలాగే యోహాను గారి గురించి మనం తెలుసుకుంటున్నాం కదండి. ఈయన యొక్క జీవిత చరిత్ర అనేది చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క రొమ్మను ఆనుకున్నటువంటి శిష్యుడు అనమాట. ఆయన ప్రియ శిష్యుడు కాబట్టి వీలు కుదిరినప్పుడు నేను తర్వాత మళ్ళీ మీకు ఒక రోజున చెబుతానండి. ఇప్పుడు ఆయన జీవితం గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి చెప్పుకుంటూ మనం ఉన్నామనుకోండి, ఈ పాఠం అనేది చివరిదాకా వెళ్ళదనమాట. అందుకని అవకాశం కుదిరినప్పుడు ఒకసారి ఆయన యొక్క జీవిత చరిత్ర, కొంతమంది జీవిత చరిత్రలు మనం తెలుసుకోవాలండి బైబిల్లో ఉన్నవాళ్ళే. కానీ ఇప్పుడు మనం ఇవి మాట్లాడుతున్నాం కాబట్టి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఇవి అయిపోయిన తర్వాత దేవుడి కృపను బట్టి ఒక్కొక్కళ్ళ జీవిత చరిత్ర అనేది మనం మాట్లాడుకుందామండి.
ఆ, ఈ యొక్క సువార్త మరి దేని నిమిత్తం రాశాడు అంటే ఎవరికి రాశాడంటే ఇది అన్యులకు అలాగే యూదులకు కలిపి రాశాడండి. ఇది కూడా లోక గారు ఎలాగైతే రాశారో ఈ యొక్క సువార్త అనేది యోహాను గారు రాసిన సువార్త అన్యులకు అలాగే యూదులకు కలిపి రాసినటువంటి సువార్త యోహాను గారి సువార్త. ఒకసారి మన బైబిల్లోకి చూడగలిగితే యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. 2వ ఈయన యూదులకు రాశాడని మనం ఎట్లా తెలుసుకోవాలో ఈ యొక్క వచనం తెలుస్తుందండి. యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 6వ వచనం అండి. ఆయన మీతో చెప్పినది చేయడనని ఆ, యూదుల శుద్ధీకరణ చార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేది. సరిపోద్దండి. ఈ వచనం మనకేం తెలుస్తుందంటే యేసుక్రీస్తుల వారితో పాటు యోహాను గారు ఉండాలని చెప్పాం కదండి. ప్రత్యక్ష సాక్షి అన్నమాట. ఆయన ప్రత్యక్షంగా చూశాడు యేసుక్రీస్తుల వారిని. ఆయన పక్కనే ఉన్నాడు, ఆయనతో పాటే తిరిగారు 3.5 సంవత్సరాల పాటు. ఇంకో విషయం ఏంటంటే యోహాను గారి సహోదరుడు ఎవరండి? యాకోబు గారండి. యాకోబు గారు యోహాను గారు కలిసిమెలిసి ఉండేవాళ్ళు, అన్నదమ్ములు అన్నట్టు. వాళ్ళతో ఒక్కొక్క కుటుంబం నుంచి ఇద్దరు వచ్చారండి. యాకోబు గారు, యోహాను గారు, అలాగే పేతురు గారు, ఆయన సోదరుడు ఇంకొక ఆయన ఉన్నారు. మనకి ఎక్కువగా పేతురు గారు యోహాను గారి గురించే మనకు తెలుసు, కానీ వీళ్ళ గురించి యాకోబు గారి గురించి కానీ. మరి పేతురు గారి సహోదరుడు ఎవరండి? అంద్రయ్య గారు. అంద్రయ్య గారు అనమాట. ఇంకో విషయం ఏంటంటే పేతురు గారిని దేవుళ్ళలోకి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? అంద్రయ్య గారు తీసుకొచ్చాడండి. కానీ పేరు మాత్రం ఎక్కువగా మనకి ఎవరి పేరు వినబడుతుంది బైబిల్లో? పేతురు గారి పేరే వినిపిస్తూ ఉంటుంది. కానీ పేతురు గారిని దేవుళ్ళలోనికి ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది మాత్రం అంద్రయ్య గారు అనమాట. అలాగే యాకోబు గారు, యోహాను గారు ఇద్దరు సొంత అన్నదమ్ములే, ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు అనమాట. వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ కలిసి వెళ్ళటం, సువార్త చేయటం బాగా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం ఎందుకు చదివామంటే ప్రత్యక్ష సాక్షి అనమాట. ఈయన యోహాను గారు యేసుక్రీస్తుల వారు పక్కనే ఉండి ఇవన్నీ కూడా రాయటం జరిగింది. నేను చూసిన దాన్నే నేను రాశాను అని అన్నాడు కదా. ఆయన అక్కడ ఎన్ని బాణలు ఉన్నాయి, ఇప్పుడు ఒకసారి మళ్ళీ చదవండి, ఇప్పుడు అర్థమైంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచి డైరెక్ట్గా అక్కడే ఉన్నాడు కదండి. యోహాను గారు ఉన్నప్పుడు అక్కడ ఎన్ని బాణలు ఉన్నాయి ఏంటి అని కూడా చెబుతున్నాడండి. అదే చూడకపోతే చెప్పగలుగుతాడండి ఆయన అంత కరెక్ట్గా. మరి ఇంకో విషయం ఏంటంటే యూదుల గురించి రాస్తున్నట్టుగా ఉంది. యూదులు శుద్ధీకరణ అంటే ఈ యూదుల శుద్ధీకరణ అనేది ఎవరికి రాస్తున్నాడండి? ఇది అన్యులకు రాస్తున్నాడు. యూదుల గురించి యూదులు శుద్ధీకరణ రాయాల్సిన అవసరం ఉందంటారా? లేదు కదా. అన్యులకు రాస్తున్నాడు, తర్వాత యూదులు కూడా రాస్తున్నాడని చెప్పాం కదా. ఈ మాటలు కొన్ని మాటలు చూసినప్పుడు అన్యులకు అని అనిపిస్తూ ఉంటుంది, ఇంకో కొన్ని మాటలు చూసినప్పుడు యూదులకు రాస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ యూదులు ఇలా పారపరిచారం వాళ్ళకి కొన్ని పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు హిందువులకి కొన్ని ఆచారాలు ఉంటాయండి, అలాగే ముస్లిం సోదరులకి కొన్ని ఆచారాలు ఉంటాయి, అలాగే యూదులకు కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. వాటి ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు అన్నట్టుగా ప్రత్యక్షంగా చూసినటువంటి యోహాను గారు రాయటం చెబుతున్నారు అనమాట. అక్కడ ఆయన బాణలో ఉండి అని రాయటం జరిగింది. దీన్ని బట్టి మనం ఈయన యూదుల గురించి రాస్తున్నాడు, అన్యుల గురించి రాస్తున్నాడు ఈ యొక్క పత్రిక అని తెలుసుకోవచ్చండి. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. యాకోబు తన కుమారుడైన యేసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకరాను అనే ఊరికి వచ్చింది. అక్కడ యాకోబు బావి ఉంది కనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న సరిపోద్దండి. ఇక్కడ
యూదులకి ఇవన్నీ కూడా తెలుసు కదండి. యాకోబు గారు అప్పుడు బావులు తవ్వించడం చూసాం కదా, ఇస్సాక్ గారు ఆ బావి గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి చదవండి, కొంచెం కష్టపడితేనే అర్థమైందండి ఈ పాఠం. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన యాకోబు గారు అంటే యోసేపు గారికి ఇచ్చాడంటే ఏమి ఇచ్చాడు? భూమి దగ్గర ఉన్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండేను. సరిపోద్దండి. యాకోబు గారు తవ్వించే బావి ఉందన్నమాట. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయండి? యూదులకు తెలుస్తాయండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు యూదుడే, అలాగే ఈయన యోహాను గారు కూడా యూదుడే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ఇవన్నీ కూడా రాసుకుంటూ వస్తున్నాడు అనమాట. 25 వచనం కూడా ఒకసారి చదవండి. అదే అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 25 వచనం అండి. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా ఇవన్నీ కూడా ఎవరు రాస్తున్నారండి? యోహాను సువార్త ఎవరు రాశారని చెప్పుకున్నామండి? యోహాను గారు అండి. యోహాను గారు అక్కడ జరిగిందంతా కూడా రాస్తున్నాడు అనమాట. స్త్రీ గురించి కానీ ప్రభువు గురించి కానీ ఈ సందర్భాలన్నీ కూడా ఆయన ప్రత్యక్షంగా చూశారు కాబట్టి రాస్తున్నాడు ఆయన. ఆ బావి గురించి కానీ, బావి గురించి ఎలా తెలిసిద్దండి? యూదుడు కాబట్టి ఆయనకు తెలిసిద్దండి? తెలియదు కదా. ఆ బావి గురించి కానీ, ప్రభువు గురించి కానీ, ఆ స్త్రీ గురించి కానీ, ఆ రోజు జరిగిన సంఘటనలు అన్నీ కూడా ఆయన మనకి కళ్ళకి కట్టినట్టుగా యోహాను గారు రాయటం జరుగుతుందన్నమాట. అలాగే ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 21వ వచనం అండి. క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరు, నీవు ఏలీయవు అని అడగగా అతడు కానను. నీవు ఆ ప్రవక్తవని అడగగా కాదని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు నీవెవరు, పంపారు వారిని పంపిన వారిని మేము ఉత్తరం ఇవ్వవలనని గనుక నిన్ను గూర్చి నీవేమీ చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగాడు. అందుకు అతడు ప్రవక్త అని యెషయా చెప్పినట్లు నేను. సరిపోద్దండి. ఇవన్నీ కూడా వచనాలు మనం చూస్తుంటే ఇది యూదులకు లేదా అన్యులకు కలిపి రాస్తున్నటువంటి సువార్తగా మనం తెలుసుకుంటున్నామండి. దీనిని బట్టి ఈ విషయాలన్నీ కూడా జరిగిన సందర్భాలన్నీ కూడా రాస్తున్నాడంటే ఈయన యూదుడు, అన్యుడు కాదు. యోహాను గారని ఆయన ఎప్పటి వరకు కూడా మనం ఏదో టూకీగా చెప్పుకోవటం కాదు, కానీ లేఖనంలోంచి మనం ఆలోచించాలండి. ఏదైనా సరే మనం బైబిల్లోంచి చూపిస్తే ఇంకెవరు కూడా మాట్లాడటానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఏం చూసామంటే ఇప్పటి వరకు యోహాను గారు యూదుడే అని ఈ చదివిన వచనాలను బట్టి మనకు అర్థమవుతుందండి. అర్థమవుతుందా? మీకు ఏమన్నా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 1-2 సార్లు కూడా మనం కావాలంటే తెలుసుకోవచ్చు. అలాగే లోక గారు అయితే మరి ఆయన యొక్క 12 మంది శిష్యుల్లో ఒక ఆయన అండి. ఆయన లోక గారు కాదు కదా. ఆయన ఎలా రాశాడండి మరి బైబిల్? మరి లోక సువార్త ఎలా రాశాడు? ఆయన సీనియర్స్ ఉంటారు కదా, పౌలు గారి దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర నేర్చుకొని రాశాడండి. తరచి ఆయన తెలుసుకొని. ఇప్పుడు చరిత్రకారులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా రాస్తారంటే చరిత్రని ఊహించుకొని కళ్ళు మూసుకొని ఊహించుకుంటే తెలిసిద్దా, లేకపోతే ఏదైనా పుస్తకాలు పరిశీలిస్తేనే తెలిసిద్దా? వాళ్ళు ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అని తెలుసుకొని దాని ప్రకారంగా వీళ్ళు నోట్స్ రాసుకొని, అలాగే కొన్ని పుస్తకాలు రాయబడిన దాని ప్రకారంగా కొన్ని ఆ ప్లేస్లోకి వెళ్ళి కొంతమందిని ఎంక్వైరీ చేసి మరీ రాస్తూ ఉంటారన్నమాట. లోకా గారు అయితే అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశాల్లోకి వెళ్ళి ఏం జరిగిందని తెలుసుకొని రాయటం జరిగింది. అలాగే మరి యోహాను గారు అయితే డైరెక్ట్గా ప్రత్యక్షంగానే చూశాడు యేసుక్రీస్తుల వారిని. ఆయన యొక్క రొమ్మును అనుకున్నటువంటి శిష్యుడు అనమాట ఆయన. ఇంకో విషయం ఏంటంటే యేసుక్రీస్తుల వారికి బాగా క్లోజ్గా 3 శిష్యులు ఉంటారండి. ఆ పేర్లు చెప్పగలుగుతారు? ఆల్రెడీ మిమ్మల్ని అడిగాను. ఇది యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు 3 మాత్రం క్లోజ్గా ఉంటారు. వాళ్ళ పేర్లు అని చెప్పగలుగుతారా? పేతురు గారు, యోహాను గారు, దావీదు.
శిష్యులు అన్న యాకోబు గారు, యాకోబు. ఓకే, రెండు చెప్పు. యాకోబు గారు, పేతురు గారు, యోహాన్ గారు, వీళ్ళు ముగ్గురు యేసు ప్రభువుకి చాలా క్లోజ్గా ఉంటారండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఈయన వీళ్ళు తీసుకుని వెళ్తూ ఉంటాడు అనమాట. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళల్లో ఈ ముగ్గురులో కూడా ఒక ఆయన మాత్రం ఇంకా క్లోజ్. ఇక ఈయన లేకపోతే యేసు ప్రభు ఎక్కడ ఈయన ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉండాల్సిందే. ఆయన ఎవరండి? యోహాన్ గారు. ఎస్, యేసు రొమ్మని అనుకున్నా శిష్యుడు అని చెప్పుకున్నాం కదా. అమ్మని ఆ పిల్లి ఇచ్చింది కాబట్టి అది చెప్పాను. ఎందుకంటే యేసు ప్రభు సిలువ వేసినప్పుడు కూడా అందరూ ఎటువంటి పారిపోయారండి. వాళ్ళని కూడా సిలువ వేస్తారనో కొడతారనో భయం పుట్టి అందరూ పేతురు గారు కానీ వీళ్ళందరూ పారిపోయారు. కానీ ఒక్క యోహాన్ గారు మాత్రం చివరి వరకు యేసుక్రీస్తు వారి సిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టేంత వరకు కూడా అక్కడి నుంచి ఆయన కదలలేదు. అది యోహాన్ గారు. అక్కడి నుంచి అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారండి? చనిపోతా ఇదిగో ఏమీ ఈ రోజు నుంచి ఏమో నీకు తల్లి లాంటిది, ఏమైనా నువ్వు పెంచాలి, చూసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంటికి రానిరండి. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క తమ్ముళ్ళు చెల్లెలు వాళ్ళు ఉన్నారు కదా. నువ్వు కనుక ఆయన్ని చూడటానికి వెళ్తే, సిలువ వేసినప్పుడు కనుక చూడటానికి వెళ్తాను, నువ్వు ఇంటికి వచ్చే పని లేదు. ఇంటి దగ్గర వార్నింగ్ ఇచ్చారు ఆమెకి. వార్నింగ్ ఇస్తే నాకు మనసు మరి కన్న తల్లి కదండి, మరి రాకుండా చూడకుండా ఉంటుందా? మళ్ళీ ఆయన ఏమన్నా సన్మానిస్తున్నారా? సన్మానం అన్న అయితే సర్లే అనుకోవచ్చు. శిక్షిస్తున్నారండి యేసుక్రీస్తుల వారిని కొట్టుకుంటా మరి యెరూషలేము వీధుల్లో కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. ఆయన్ని తీసుకెళ్తుంటే మరి ఎవరైనా సరే కన్నతల్లి కొడుకుని హింసిస్తాడు, కళ్ళ ముందే హింసిస్తుంటే తట్టుకోగలుగుతారండి ఎవరైనా? మరి ఆమె కూడా తట్టుకోలేక దూరం నుంచి అట్లా వచ్చి చూస్తూనే ఉంటుంది, పాపం ఏడుస్తూ ఉంటుంది. ఆ సందర్భం అయిపోయేంత వరకు కూడా కన్నీటి పర్యంతం అవుతూనే ఉంటుంది మరియమ్మ గారు. ఆఖరికి సిలువ మీద అక్కడికి కూడా వస్తారు, పైనకి కలవరి కొండ మీద కూడా వస్తారు. యోహాన్ గారు వస్తారు, మరియమ్మ గారు వస్తారు, ఇంకా కొంతమంది వస్తారు. ఉండి యేసుక్రీస్తు వారు ప్రాణం పోయేంత వరకు కూడా అక్కడే ఉండి వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంత పరిస్థితుల్లో ఉండి ఆయన కండిషన్ సరిగ్గా లేకపోయినా సరే ఆయన ఏమంటాడండి? ఆమెనే అమ్మాయి ఇదిగో నీ కుమారుడు, ఇక ఇప్పటి నుంచి నేను కాదు నీ కుమారుడిని, నేను వెళ్ళిపోతున్నాను కదా, ఇక ఈయన దగ్గర నువ్వు ఉండాలని చెప్పేసి. ఎందుకంటే ఇంటికి రానిచ్చే పరిస్థితి లేదండి. అందుకనే యేసుక్రీస్తు వారు ఆయనకి అర్థమైపోయింది, ఇక నేను లేకపోతే ఎవరు పట్టించుకోరు. ముసలోళ్ళని వృద్ధుల్ని పట్టించుకోకపోతే ఏమైందంటే వాళ్ళ స్థితి అనేది చాలా ఘోరంగా ఉంటుందండి. వయసులో ఉండేవాళ్ళన్నా ఏదో రకంగా బ్రతుకుతారు, కానీ వృద్ధులు మరి బ్రతకడం అనేది మరి యేసుక్రీస్తు వారికి 33 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు అంటే ఆమెకి ఎంత ఉంటుందండి వయసు? 50+ ఉంటుంది, 50. మరి ఆ వయసులో మరి ఎక్కడ పని చేసుకొని బ్రతుకుద్ది అని చెప్పేసి యోహాను గారికి యేసుక్రీస్తు వారు అప్పచెప్పడం జరిగిందనమాట. యోహాను గారు ఇవన్నీ కూడా లైవ్లో చూస్తున్నాడు. ఈ యొక్క సిలువ వేసేటప్పుడు కానీ కొట్టుకుంటూ తీసుకెళ్ళటం కానీ ఇవన్నీ కూడా లైవ్లో చూస్తున్నాడు. కాబట్టి ఆయన యోహాను సువార్త అనేది చదివేటప్పుడు చాలా అసలు మీకు చాలా డీప్గా వెళ్ళిపోతారు. నేను మొన్న యోహాను సువార్త చదివేటప్పుడు నాకు అసలు కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది. అంత బాగా రాశాడు యోహాన్ గారు. యేసు ప్రభు యొక్క ఆ ఘట్టనాలు కానీ అవన్నీ కూడా ఆయన పరిచర్య కానీ అన్నీ కూడా బాగా క్లియర్గా రాయటం, ఎందుకంటే కళ్ళతో చూశాడు కదా ఆయన, అందుకని ఇంకా ఫుల్ క్లారిటీగా ఇవ్వటం జరిగిందంట. ఇంకా యోహాను గారి గురించి ఇంకో కొంత బయోడేటా చెప్తాను. ఆయన ఇంకా ఎన్ని పుస్తకాలు రాశారు చెప్పగలుగుతారా? బైబిల్ మొత్తం మీద యోహాను గారు ఎన్ని పుస్తకాలు రాశారు? అవేంటి? యోహాను రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, ప్రకటన గ్రంథం, కీర్తనలు 4 మొత్తం 5 రాశాడు ఆయన. ఎందుకంటే అవి 3 పత్రికలు, ప్రకటన గ్రంథం, యోహాను. ప్రకటన గ్రంథం రాసింది కూడా ఈయన యోహాను గారే. 3 యోహాను గారు రాసిన పత్రికలు 3, యోహాను సువార్త, అలాగే ప్రకటన గ్రంథము, మొత్తం కలిసి 5 పుస్తకాలు రాశాడండి ఆయన బైబిల్లో. ఇంకా విషయం ఏంటంటే ఆయన యేసుక్రీస్తు వారిని బాగా హైలైట్ చేసి చూపించడం జరిగిందండి. హైలైట్ అంటే ఈయన దేవుని కుమారుడు. ఆయన ఫస్ట్ వచనంలోనే అన్యులకు కూడా అర్థం కావటానికి ఈయన ఎవరో కాదు,
అన్యులకు రాస్తున్నాడు అన్నమాట ఈ మాట. ఈయన యేసు ప్రభు దేవుని కుమారుడు, అలాగే యూదులకు కూడా అప్లై అవుతుంది. ఒక్కసారి ఆ మాట చూద్దాం. ఆయన రాయటం జరిగింది. ఒక్కసారి మనం యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి, రాయండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. నేను ప్రత్యక్షంగా చూశానని చెప్తాడు ఆయన. సువార్త కదా, పత్రికలోకి రావాలండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం అండి. జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును కూర్చున్నది, ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు ఇలాగా దేని తాకిను. యేసుప్రభు బాడీని ఇలా తాకారండి వాళ్ళు. అది మీకు తెలియజేయుచున్నాను. చూసారా, నేను డైరెక్ట్గా ఆయన చూశాను, నా చేతులతో ఆయన పట్టుకున్నాను. ఎంత గొప్పగా రాసుకున్నాడు చూడండి ప్రభు గురించి. నేను డైరెక్ట్గా ఆయన చూశాను అని ప్రత్యక్ష సాక్షిని, నేను యోహాను నా పేరు అని ఆయన ఎంత చక్కగా రాస్తున్నాడంటే. ఈ 12 మంది శిష్యుల్లో ఈయన చాలా క్లోజ్ అని చెప్పుకున్నాం కదండి. ఎంత క్లోజ్ అంటే ఇక ఆయన ఏది చెబితే అది చేస్తూ ఉంటాడండి ఆయన. ఇంకా ఇంకో మాట కూడా చూద్దామండి. యోహాను గారు రాసిన అదే పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు ఒకసారి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలండి. మీరు సత్యం ఎరగని వారైనందున నేను రాయలేదు, కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయుచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకున్నవాడే క్రీస్తు విరోధి. అదండి, తండ్రిని కుమారుని ఒప్పిస్తున్నాడు ఈయన. యోహాను గారు ఏం చేస్తున్నాడంటే తండ్రిని కుమారుని ఒప్పిస్తున్నాడు ఇక్కడ. మేము ఎవరైతే మరి ఒకసారి చదవండి 22 వచ్చిన స్టార్టింగ్ నుంచి అండి. యేసుక్రీస్తు చాలా మంది యేసుక్రీస్తుల వారిని క్రీస్తు అని ఒప్పుకోవట్లేదండి. ఇప్పుడు కూడా ఒప్పుకునే వాళ్ళు ఉన్నారండి. యూదులు ఉన్నారు కదా, ఇప్పుడు కూడా ఇంకా ఈయన యేసు ప్రభువే కానీ క్రీస్తు కాదు అంటున్నాడు. క్రీస్తు అంటే అభిషక్తుడని అర్థం అండి, యేసు అంటే రక్షకుడు. ఈయన ఇంకా వస్తాడని యూదులు ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరు అబద్ధికుడు? వాళ్ళే అబద్ధికులు అండి. ఎవరైతే యూదులు అబద్ధికులుగా ఉండిపోతున్నారండి. ఇంకా ఆయన వస్తాడు. ఆయన రావటం జరిగింది, 2000 సంవత్సరాలు అవుతుంది. సిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టడం జరిగింది. అయినా ఇంకా వీళ్ళు రాజులాగా వస్తాడు కదా అని, దావీదు గారు ఎలాగైతే రాజులాగా ఉన్నారో, సొలొమోను గారు ఎలాగైతే రాజులాగా ఉన్నారో, అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఒక రాజులాగా వస్తాడని ఎదురు చూస్తున్నారండి. రాజు అనేవారికి వీళ్ళు అనుకునే ఉద్దేశం ఏంటంటే రాజ్యాన్ని పరిపాలిస్తాడు, కిరీటం పెట్టుకుంటాడు, గుర్రాల మీద వస్తాడు, రథాల మీద వస్తాడు అనుకున్నారు. కానీ ఈ రాజు తను తగ్గించుకొని, ఆయన పుట్టినప్పుడు స్థలం లేక ఎక్కడ పడుకోబెట్టారండి ఆయన్ని. మామూలుగా అసలు రాజుగారు పుట్టినప్పుడు అసలు మామూలుగా ఎక్కడ పడుకోబెడతారండి? మామూలు రియల్గా అయితే అంతఃపురంలో బంగారపు ఉయ్యాల్లో పడుకోబెడతారండి. కానీ ఈ రాజు మన కోసం తగ్గించుకొని ఆయన పశువుల తొట్టెలో అంట. పశువుల తొట్టెలో చీమలు ఉంటాయో తెలియదు, దోమలు ఉంటాయో తెలియదు, ఎంత చికచికగా ఉంటాయో తెలియదు. అలాంటి మరి జననం దేవుడు యేసుక్రీస్తు నిజంగా అంత తగ్గించుకొని వచ్చాడు. అవన్నీ తెలిసింది, తను తగ్గించుకొని రావటం జరిగింది అన్నమాట. ఇవన్నీ కూడా మేము ప్రత్యక్షంగా చూశాను నేను అని యోహాను గారు చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యేసుక్రీస్తు వారు ఆ సిలువలో ఉన్నప్పుడు తన గురించి ఆలోచించట్లేదు, కానీ అక్కడ కింద ఉన్నటువంటి ఆమె తల్లి గురించి ఆలోచించినట్టుగా ఆయన అసలు ఆయన యొక్క బాడీ ఎలా ఉందండి ఆ రోజున. ఆయనకి వేసిన వస్త్రం అంతా మొత్తం అంటుకుపోయింది. బ్లడ్ అనేది చక్కగా అయిపోతుందండి. ఆ షర్ట్ అనేది అంటుకుపోయి అది తీసేటప్పుడు అల్లాడిపోయాడంట ఆయన. చరిత్రకారులు చెబుతున్నారు, ఆ షర్ట్ తీసేటప్పుడు అతుక్కుపోయి
తీస్తుంటే వెనకాల బాడీ మొత్తం నాగల సాలవలే దున్నబడి ఉన్నటువంటి ఆ బాడీని షర్ట్ తీసినప్పుడు మొత్తం ముక్కలు అతుక్కుందంట బ్లడ్. మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారు మరి తన తల్లి మరియమ్మ గారి గురించి ఆలోచించి ఏం చేస్తారంటే, నేను వెళ్ళిపోతే ఏమో మరి దిక్కులేనిది అయిపోద్ది, అనాథ అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళు తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ పట్టించుకోకపోతే ఇక చాలా మరి ఇబ్బంది పడాల్సి వచ్చింది అని చెప్పేసి ఈయనకి యాకోబు గారి యోహాను గారికి అప్పు చెప్పడం జరిగింది. నేను చెప్పాను కదండి, యోహాను గారి యొక్క బ్రదర్ ఎవరండి? ఎస్. పేతురు గారి బ్రదర్ ఎవరండి? అంద్రయ్య గారు. ఎస్. వీళ్ళందరూ కూడా మరి యేసుప్రభు శిష్యులేనండి. అంద్రయ్య గారు కానీ, పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, యాకోబు గారు కానీ. అలాగే ఫస్ట్గా వీళ్ళు హతసాక్షిగా అయిపోయింది ఎవరండి ఈ 12 మంది శిష్యుల్లో? చెప్పగలుగుతారా? ఫస్ట్ హతసాక్షి అయింది ఎవరంటే యాకోబు గారు. ఆయన అంటే మామూలుగా అప్పు చెప్పినప్పుడు చనిపోయాడు, అది వేరే. హతసాక్షి అంటే క్రీస్తు కొరకు చనిపోయాడు ఈయన యాకోబు గారు. ఫస్ట్ ఆయన యొక్క ఖడ్గంతో తలను నరికేసేసి చంపేయటం జరిగింది అనమాట. అలాగే చివరి చనిపోయింది ఎవరండి? ఈ 12 మంది శిష్యులు ఉన్నారు కదా, చివరి అందరికన్నా లాస్ట్ చనిపోయింది ఎవరండి? యోహాను గారు. పద్మాసు దీపంలో చనిపోయాడు ఆయన. ఫస్ట్ చనిపోయింది ఎవరండి? ఆయన యొక్క సహోదరుడైన యాకోబు గారు. యాకోబు గారు చంపినప్పుడు యోహాను గారు డ్రాప్ అయిపోవాలి కదండి. అనవసరంగా నేను కూడా మళ్ళీ సువార్తని నోరెత్తితే కనుక నన్ను కూడా చంపేస్తారు, నా బ్రదర్ని చంపేశారు, నన్ను కూడా చంపేస్తారని చెప్పేసి ఆయన డ్రాప్ అవ్వాల్సింది. కానీ డ్రాప్ అవ్వలేదండి, వదిలిపెట్టలేదండి. వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పక్కముంటే ఉన్న సహోదరుని ఇంట్లో ఉన్న మనిషినే చంపేశారు కదా. ఇంట్లో ఉన్న మనిషినే చంపేసేస్తే మనకి అసలు ఎట్లుంటుందండి? ఇక ఆ పని ఎందుకు బాబు అని మన దండం పెట్టి వెళ్ళిపోతారు కొంతమంది. కానీ యోహాను గారు అలా వెళ్ళిపోలేదండి, నిలబడ్డాడు ఆయన. నిలబడి దేవుని యొక్క పని చేయటం జరిగిందన్నమాట. ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. సువార్త యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం అండి. యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 6వ వచనం అండి. యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడింది. సరిపోద్దండి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసానని చెప్తున్నాను. ఆల్రెడీ అంతకుముందు మనం చూసాము. ఇంకోసారి ఏంటంటే ఈయన ప్రత్యక్షంగా నేను అక్కడ ఆయన దగ్గరే ఉన్నాను, ఆయనతో పాటు ఉన్నాను అని తెలియటానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి యోహాను గారు రాస్తున్నారు ఈ యొక్క మాటలు అని మనం తెలుసుకోవడానికి ఈ మాట చదివామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 13వ వచనం కూడా ఒకసారి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 13వ వచనం అండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాడండి. 12 గంపలను ఎట్లా రాశాడండి ఆయన? చూశాడు కాబట్టి ఇవన్నీ కూడా నేను ప్రత్యక్షంగా చూశాను, ప్రభు పక్కనే ఉన్నానని రాస్తున్నాను. యోహాను గారు 12 గంపలు మిగిలినవి అని కూడా రాయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకని మీకు చూపిస్తున్నానంటే ఆయన పక్కనే ఉన్నాడని రుజువు కోసం అన్నమాట. ఏదో నోటి మాట చెప్పడం కాదులే, కానీ మనం ఏదైనా సరే లేఖనంలో నుంచి మనం చూసామనుకోండి, మనకి డౌట్ లేకుండా క్లారిటీగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ మనకి తెలుసు కదా కదండి. లేఖనాల్లోంచి మనం చూపించాలండి. చూపిస్తే అప్పుడు ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే అనమాట. నేను అక్కడ 12 గంపలు రొట్టె ముక్కలు మిగిలితే వాటిని 12 గంపలోకి ఎత్తారని కూడా చెప్పడం జరిగిందండి. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క యోహాను సువార్త యేసుక్రీస్తుల వారు దేవుడని, దేవుని కుమారుడని మనకి తెలియటానికి ఫస్ట్ వచనంలోనే ఆయన రాయటం జరిగిందండి. ఆ వచనం ఒకసారి చదువుదామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి.
యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అండి. ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని ఆయన ఏంటి ఇప్పుడు దాకా వాక్యం 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 అన్నాడు కదా, ఇక్కడికి వచ్చారు ఆయన అయ్యారు. ఎవరైనా యేసుక్రీస్తుల వారు. చాలామంది వాక్యం అంటే వాక్యంగా చూడకూడదండి. ఈ వాక్యానికి యేసుక్రీస్తు వరకు ఇంకొక పేరు వాక్యము. ఆయన అన్నాడు చూసారా, ఆయన. ఇప్పుడు చదవండి. ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన సమస్తమును ఆయన మూలముగా కలిగను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవం మనుషులకు ఆ జీవం మనుషులకి వెలుగై ఉండెను. సరిపోద్దండి. చూసారా, ఇక్కడ యోహాను గారు యేసుక్రీస్తుల వారిని దేవుని కుమారుడుగా, ఈయన కూడా దేవుడని చెప్పడం జరిగింది. చాలామంది ఏమంటారంటే యేసుప్రభు దేవుడని ఎక్కడ ఉందండి బైబిల్లో అంటారు. మరి ఈ మాట ఏంటండి? ఇప్పుడు మా చదివిన మాటలో అర్థం ఉందా లేదా? ఆయన దేవుని యొద్ద ఉండేను, ఆయన కూడా దేవుడై ఉండేను అని రాయబడిందండి. ఈ యొక్క వచనం చూపిస్తే ఎవరైనా సరే యేసుక్రీస్తు వారు కూడా, చాలామంది మతోన్మాదులు మాట్లాడే మాట ఏంటంటే ఆయన దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు అన్నారండి. ఆయన దేవుడని వ్రాయబడింది. ఇంకా చాలా వచనాలని అనుకోండి. ఇప్పుడు ఆ టాపిక్లోకి వెళ్తే మనకి ఈ టాపిక్ ఆగిపోతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడని బైబిల్లో చాలా చోట్ల క్రొత్త నిబంధనలోనే ఉందండి. కానీ ఈ వచనాన్ని బట్టి మనకి క్లారిఫికేషన్ వస్తుందిగా, ఈయన కూడా దేవుడే అని. మొత్తం ఈ యొక్క యోహాను సువార్త ఎన్ని అధ్యాయాలండి? 21 అధ్యాయాలండి. ఇప్పటి వరకు మనం తెలుసుకుంది ఏంటంటే యోహాను గారి యొక్క బయోడేటా. ఈయన యూదుడని, ఈయన రాసింది అన్యులకు యూదులకు కలిపి రాసిన పత్రిక అని యోహాను సువార్త అని మనం ఇప్పటి వరకు కూడా తెలుసుకున్నామండి. ఇక 21 అధ్యాయాలు రాయబడి ఉన్నాయి కదా. ఈ యొక్క 21 అధ్యాయాల గురించి మనం ఒక్కొక్క వచనం చదువుకుంటూ వెళ్తే ఎన్ని రోజులు పట్టిద్దండి? చాలా టైం పట్టింది. కాబట్టి మీకు ఏంటంటే మీరు ఈ యొక్క పుస్తకాలు చదివేటప్పుడు దీన్ని రాసింది ఎవరు, ఎవరికి రాశారు ఏంటి అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఈ యొక్క మీకు ఇది మనం తెలిసి 66 పుస్తకాలు ఆలోచించడానికే మనకి 66 వారాలు పడుతుందండి. అదే వచ్చినట్టు ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో తెలియదు. ఎందుకంటే ముందు అసలు దీని గురించి తెలుసుకుంటే తర్వాత దేవుడి గారికి అవకాశం ఇస్తే కొన్ని పుస్తకాలు తర్వాత ఆలోచిద్దామండి. ఇప్పుడు 21 అధ్యాయాలు ఉన్నాయండి దేంట్లో? యోహాను సువార్తలో. ఈ 21 అధ్యాయాల్లో కొన్ని రాయడం ఇంపార్టెంట్ విషయాలు రాయడం జరిగింది కదండి. వాటి గురించి మనం చూద్దాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే యేసుక్రీస్తు నేను తప్ప ఎవరు లేరనే మాట కూడా చెప్పడం జరిగిందండి. కొన్ని వచనాలు చూద్దాం. నేనే అంటే నేను తప్ప ఇంకెవరో కాదు. నేను కూడా అనలేదండి ఆయన. ఈ సృష్టిని కలిగించింది నేను కూడా అట్లా. నేనే తండ్రితో పాటు నేను కూడా నేనే సృష్టి కార్యక్రమంలో ఉంది. నేనే యేసుప్రభువుని, నేనే రక్షకుడును, నేనే రక్షకుడు, నేను కూడా రక్షకుడినే అంటలా. నాకులాగా ఇంకొకరు ఎవరైనా ఉండాలని అంటలేదండి అక్కడ. నేనే అంటే నేను తప్పకి ఎవరు లేరని కొన్ని మాటల బైబిల్ నుంచి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయన నేను కాబట్టి ఎవరు లేరమ్మా. అది నేనే. చూసారా, నేనంటే ఆయన తప్ప ఇంకెవరు కాదని అర్థం అనమాట. 26వ వచనం కూడా చదవండి. అయిపోయిందా? ఓకే అండి. ఎలాగా బైబిల్ ఇంకొక వచనం కూడా చూద్దామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూడండి. అక్కడ కూడా నేనే అనే మాట ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం అండి. అందుకు యేసు వార్త ఇట్లెను, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు. చూసారా, జీవాహారం నేనే అంటే ఇక నేను తప్ప ఇంకెవరైనా ఉన్నారనా లేకపోతే ఆయన అర్థమా? నేను కాకుండా నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడూ దప్పికొనడు. అదండి నేనే అన్నాడండి. ఇక్కడ అంటే ఇక్కడ మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడికి నేనే అనే మాట
తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చామండి. నేనే అంటే ఆయన తప్ప ఇంకెవరో, జీవాహారంను నేనే, జీవాహారం ఆయనేనంట, ఇంకెవరూ లేరంట. ఈ నేనే మాట యోహాను సువార్తలో ఎన్నిసార్లు ఉంటుందంటే 7 సార్లు ఉంటుందండి. 7 అంటే యూదుల లెక్క ప్రకారం వాళ్ళు పరిపూర్ణము అని అర్థం అండి. పరిపూర్ణం 7 అనే అంకె వాళ్ళు పరిపూర్ణంగా లెక్కేసుకుంటారండి. ఇంకోసారి కూడా చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 39 వచ్చిన ఒకసారి చదవండి. 7, 37, 39. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనాను తప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకోని వాళ్ళు నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపు నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. 39. తన యందు విశ్వాసం ఉంచేవారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 39 వచ్చినగా ఇక్కడ కూడా నేను తప్ప ఇంకెవరూ లేరు, నేనే అని చెప్పడం జరుగుతుందండి. అలాగే ఇందాక మనం చూసినట్టుగా యేసుక్రీస్తుల వారిని యోహాను గారు దేని నిమిత్తం రాశాడండి. ఇక యోహాను సువార్త స్టార్టింగ్ యేసుక్రీస్తుల వారిని దేవుని కుమారుడిగా, దేవునిగా చూపించటానికి మరి ఈయన యోహాను గారు రాసినటువంటి సువార్త యోహాను సువార్త. ఇంకా మనం చూడగలిగితే దీంట్లో కొన్ని విషయాలు మెయిన్ పాయింట్స్ ఉంటాయండి. ఆ పాయింట్స్ ఏంటో నేను చెప్పి ఇక ముగ్గు చేస్తాను. ఆ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ మొదటి అధ్యాయం జీసస్ ఎవరనే విషయాన్ని తెలియపరచడానికి మొదటి అధ్యాయంలో ఆయన ఏంటి, అసలు దేవుని కుమారుడా దేవుడా ఏంటి అనే విషయాన్ని మొదటి అధ్యాయంలో చెప్పడం జరిగిందండి. అలాగే సెకండ్ అధ్యాయం విషయం ఏంటంటే 11వ అధ్యాయం 44 వరకు కూడా పరిచర్య, అద్భుతాలు, లాజరు గారి సందర్భం గురించి రాయబడి ఉంటుందండి. ఈ యోహాను సువార్తలో మొదటి అధ్యాయం అనేది ప్రభువు గురించి రాయటం జరిగింది. అలాగే 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు కూడా 11వ అధ్యాయం 43వ వచనం వరకు కూడా ఇది వ్రాయబడి ఉంటుంది. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం 44 వరకు కూడా ఆయన యొక్క పరిచర్య గురించి, అద్భుతాల గురించి, మరి లాజరు గారు చనిపోయిన సందర్భం ఉంటుంది కదండి, ఆ సందర్భం ఈ యోహాను సువార్తలో యోహాను గారే రాశారండి. ఇంకో విషయం ఏంటంటే లాజరు గారిని యేసుక్రీస్తు వారు లేపారు కదండి, లేపిన తర్వాత యేసుక్రీస్తుల వారిని లాజరు గారిని ఇద్దరిని సంపాదన చూస్తారండి యూదులు. అదేంటండి, అసలు ఆయన లాజరు గారిది ఏమైనా తప్ప ఏమైనా ఉందండి? లేపింది ఎవరండి? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తు వారు అయితే లాజరు గారిని, అలాగే లాజరు గారిని యేసుక్రీస్తు ఇద్దరిని సంపాదన చూస్తారండి. ఎందుకు చెప్పండి, కారణం అని చెప్పగలుగుతారా? డ్రామా చేస్తున్నారు. ఈయన పేరు బాగా పెరిగిపోతుంది, ఎక్కడ చూసినా చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపుతున్నాడు అని చెప్పేసి ఆయన మీద కోపంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరిని కనుక చంపేసేస్తే ఈ యొక్క వార్త అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది, ఆయన చుట్టుపక్కల అందరికీ తెలియకుండా ఉంటుందని ఆ యూదులు ఆయనను, లాజరు గారిని, అలాగే యేసుక్రీస్తుని సంపాదన చూస్తారండి. ఇవన్నీ కూడా మరి ఏ సువార్తలో ఉంటాయంటే మనకి యోహాను గారు రాసిన సువార్తలోనే ఉంటాయి అన్నమాట. ఇంకా మనకి యోహాను సువార్త 11వ అధ్యాయం 45 నుంచి 19వ అధ్యాయం 42 వరకు కూడా చివరి దినాల గురించి, ఆయన చనిపోయే గడియల గురించి, ఆ రోజుల గురించి రాయబడి ఉంటుందండి. యోహాను సువార్త 11వ అధ్యాయం తీయవసరం లేదండి, మామూలు చూస్తున్నాను మీకు. అంటే తర్వాత ఎవరన్నా వింటూ ఉంటారు కదా ఈ యొక్క యోహాను సువార్త అనేది, వాళ్ళు చూస్తారు.
11వ అధ్యాయం 45 నుంచి 19వ అధ్యాయం 42 వరకు కూడా యేసుక్రీస్తు వారి యొక్క చివరి దినాలు, ఆయనకి సిలువకు అప్పగిస్తారు కదండి, ఆ దినాల గురించి రాయబడి ఉంటుంది. ఆయన చనిపోవటం గురించి రాయబడి ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? 11వ అధ్యాయం 45 నుంచి 19వ అధ్యాయం 42 వరకు కూడా. అలాగే మరి 20వ అధ్యాయం దేని గురించి రాయబడి ఉంటుందండి? 20వ అధ్యాయం యేసుక్రీస్తు తిరిగి లేవటం గురించి రాయబడి ఉన్నది. 20వ అధ్యాయం దేని గురించి రాయబడిందండి? యేసుక్రీస్తు వారు తిరిగి లేవటం గురించి రాయబడి ఉందన్నమాట. అలాగే 21వ అధ్యాయం దేని గురించి రాశారండి? వీటిని బలపరిచాడు. తిరిగి లేవటం, అందరికీ కనపడటం, అలా బలపరచడం అనే విషయం ఈ యొక్క 21వ అధ్యాయంలో ఉంటుందండి. ఒకసారి మనం చూడగలిగితే యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాలు ఒకసారి చదువుతామండి. ఇక్కడ కొంత విషయం మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనం అండి. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. యేసుక్రీస్తుల వారంట బైబిల్లో కొన్ని సూచక్రియలు చేశారు కదా. ఆయన ఎన్ని రాశారట అండి బైబిల్లో? చాలానే, ఇంకా కొన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. అసలు చాలా చేశాడు ఆయన, చాలా చేస్తే కొన్ని రాశారు. కొన్ని ఎందుకు రాశారంటే అవన్నీ కనుక రాస్తే ఇంకా చాలా భూలోకమే సరిపోదన్నట్టుగా రాసుకొచ్చారు. చాలా విషయాలు ఉంటాయి. కానీ ఇవి ఎందుకు రాశారంటే, ఇవి ఎందుకు రాయబడ్డాయి అంటే, ఈ యూదులు వీళ్ళు ఉండరు కదా, వాళ్ళు సూచక్రియలు చూస్తేనే కానీ నమ్మరు అనమాట ప్రభువుని. అందుకనే వాళ్ళు యేసుక్రీస్తుల వారు వారి ముందు ఈ యొక్క సూచక్రియలు చేయవలసి వచ్చింది అని లేఖనాలు తెలియపరుస్తుందండి. ఈ యొక్క యోహాను సువార్త అనేది ఇప్పటి వరకు కూడా మనం చూసాం కదండి. యోహాను గారు సువార్త రాసింది ఎవరండి? యోహాను గారు రాశారు. ఆయన అలాగే ఆయన సహోదరుడు ఎవరని చెప్పుకున్నామండి? యాకోబు గారు అని చెప్పుకున్నాం. మరి పేతురు గారి యొక్క సహోదరుడు ఎవరండి? అంద్రేయ గారు. వీళ్ళందరూ కూడా యేసు ప్రభు యొక్క శిష్యుల్లో 12 మంది, వీళ్ళు కూడా ఒకరండి. కాబట్టి ఇంకా ఇది ఎందుకు మొత్తం రాయబడిందండి? ఎవరికి రాశారండి యోహాను సువార్త? ఎవరికి రాయబడిందండి? ఎవరికి తెలియపడటానికి? యూదుల కొరకు, అలాగే అన్యుల కొరకు కూడా, ఇద్దరి గురించి రాయబడినటువంటి సువార్తే యోహాను సువార్త. అందరికి కూడా తెలియాలని చెప్పేసి ఈ యొక్క సువార్త అనేది రాయటం జరిగిందనమాట. అలాగే మరి లోకా గారు అయితే ఎలా రాశారండి? తరచి అన్నీ తెలుసుకొని రాయటం జరిగింది. మరి ఈయన యోహాను గారు అయితే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. మేము ఏది వింటిమో, ఏది మేము మరి ఆయన పట్టుకున్నాం, మేము చేతులతో పట్టుకొని చూసాం, ఆయన క్లోజ్గా ఉన్నాం మేము అని చెప్పటం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క అలాగే ఈ 12 యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు ఉన్నారండి. అలాగే ఇంకో విషయం కూడా తెలుసుకున్నామండి. ఇప్పుడు వరకు మనం తెలుసుకునే విషయాలు ఒకసారి మీకు గుర్తు చేసి నేను గుర్తు చేస్తానండి. యేసుక్రీస్తు వారు సిలువలో మరి శిక్ష అనుభవించేటప్పుడు ఆయన ఒకరికి అప్పచెప్తాడండి. ఎవరికి అప్పచెప్తాడు? మరియమ్మ గారిని యోహాను గారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఆయనకి అప్పచెప్పాడు ఆయన? కారణం ఏంటి? ఇక ఈయనైతే నేను ఎలాగైతే చూసుకుంటానని నా తల్లిని, ఈయన కూడా తన తల్లిలాగే చూసుకుంటాడని చెప్పేసి ఆయన నమ్మకంతో యోహాను గారు, అందుకని ఆయన ప్రభు రొమ్మను అనుకున్నటువంటి శిష్యుడు అని వ్రాయబడిందండి బైబిల్లో. ఈ 12 మందిలో ఎవరు బాగా క్లోజ్గా ఉన్నారని చెప్పుకున్నామండి? యోహాను గారు. ఆ ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఇంకా క్లోజ్ ఎవరంటే యోహాను గారు అన్నమాట.
యోహాను గారు అయితే అసలు మామూలుగా ఎప్పుడో చనిపోవాల్సింది, కానీ ఆయన్ని పద్మాసు దీపంలోకి అక్కడ దేవుడు తీసుకెళ్ళి అక్కడ రాయించాడు. ప్రకటన గ్రంథం అనేది మరి చాలా లోతుగా ఉంటుందండి. ఎన్నో గూఢమైన సంగతులు రాయించాడు యోహాను గారి చేత. మరి అవన్నీ కూడా ఎక్కడ రాశారండి? ఆయన పద్మాసు దీపంలో రాయటం జరిగిందండి. ఇవన్నీ కూడా మనం ఈ యొక్క పాఠంలో నేర్చుకున్నామండి. ఇంకా ఈయన ఆ ప్లేస్లో ఉండి అక్కడ ఎన్ని బాణాలు ఉన్నాయి అనే బాణల గురించి రాయటం కానీ, అలాగే ఎన్ని గంపలు రొట్లు మిగిలిపోయినాయి అనేది రాయటం కానీ, ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన రాయటం జరిగిందనమాట. అలాగే నేనే 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 అనే మాట యేసుక్రీస్తు వారు చెప్పటం జరిగిందండి యోహాను సువార్తలో. అంటే నేనే అంటే ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారన్నా, లేకపోతే నేను తప్ప ఇంకెవరు లేరని అర్థం దానికి. నేనే అంటే నేను తప్ప ఇంకెవరూ లేరని. ఎస్, నేనే అంటే మరి నేనే అనే మాట ఎందుకు రాయబడిందంటే ఇక ఆయన తప్ప ఇంకెవరో మనల్ని పాపం నుండి విముక్తులుగా చేసే ఇది ఎవరికి అర్హత లేదండి. ఆయనే. మరి ఆయన ఏమైనా పాపం ఉందండి ప్రభువులో? ఇప్పుడు మనకి ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, ఏ ట్యాబ్లెట్ వేసుకుంటే పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటామండి. మన పాపం పోవాలంటే యేసు రక్తంలో కడగబడాలి. అందుకని నేనే 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 అనే మాట చెప్పడం జరిగిందనమాట ఆయన. ఇక చివరికి వచ్చేసేవారికి మనం ఇవన్నీ కూడా మరి యేసుక్రీస్తుల వారిని దేవుడు అలాగే దేవుని కుమారుడు అని రాయటం జరిగిందండి. ఎక్కడ మనం చదివామండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. తీయవసరం లేదండి, ఇందాక ఆల్రెడీ మనం చదివాం కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందండి? వాక్యము దేవుని వద్దను. ఒకసారి చదవనట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుని అయి ఉండను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండను, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉంటారు. అదండి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవమును, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని చీకటి వెలుగంటే చీకట్లో ప్రకాశించింది అంట. చీకట్లో ప్రకాశించడం ఏంటండి? చీకటి అంటే పాపం. ఈ లోకంలో ఉన్నది పాపం కాబట్టి ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు కానీ చాలామంది ఇప్పుడు కూడా గుర్తించట్లేదండి ఆయన్ని. చీకటి అంటే అన్ని జనులు లేదా దేవుణ్ణి ఎరగని వారు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇంకా గ్రహించట్లేదంట చాలామంది కూడా. కాబట్టి ఇప్పటి వరకు మనం యోహాను గారు రాసిన సువార్త వివరణ అనేది తెలుసుకున్నామండి. ఇంకా లాస్ట్గా చెప్పాను కదా ఇందాక, 1వ అధ్యాయం నుంచి 21 అధ్యాయాలు ఉన్నాయండి. ఈ 21 అధ్యాయాల్లో కూడా ప్రభు గురించి యోహాను గారు అయితే చాలా చక్కగా వ్రాయటం జరిగింది. ఈ యొక్క యోహాను సువార్త చదివేటప్పుడు మనకి చాలా 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 విషయాలు తెలుస్తూ ఉంటాయండి. ఒకసారి కుదిరితే ప్రభు ఇది యోహాను గారి యొక్క జీవిత చరిత్ర అనేది ఒకసారి మనం తెలుసుకుందామండి. ఆయన జీవిత చరిత్ర అనేది చాలా చాలా బాగుంటుంది. అసలు ఎలా వచ్చాడు ఏంటి అనేది మనం 1 గంట సేపు మాట్లాడుకోవచ్చు. ఆయన గురించి అవకాశం కుదిరినప్పుడు మాట్లాడుకుందామండి. ఇప్పటివరకు నేను చెప్పిన పాఠం అర్థమైంది కదండి. అంటే కొంచెం పాఠాలు కాబట్టి పాఠాలంటే కొంచెం లోతుగా వెళ్ళాల్సి వస్తుంది, డీప్గా కొంచెం అర్థం అవ్వనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఇలాంటి విషయాలు తెలుసుకుంటేనే మనకి ఇప్పుడు యోహాను సువార్త మీరు చదువుతుంటే మీకు అర్థమవుతుంది. ఓహో, ఇది యూదులుగాను అన్యులకు రాయబడిన పుస్తకం, యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ఆయన హైలైట్ చేసి యోహాను గారు రాసిన పుస్తకం అని ఇప్పుడు మనకి బాగా క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. ఇంతటితో నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం. నేను ఇప్పటి వరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. మరి యోహాను గారు రాసినటువంటి సువార్త వివరణ అనేది తెలుసుకున్నాను తండ్రి. మరి గతంలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈరోజు యోహాను సువార్త, వచ్చే వారం అపొస్తలుల కార్యము
అనే విషయం కూడా మరి తెలుసుకుంటాం, బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకుంటాం తండ్రి. మరి అంతకుముందు అయితే మాకు బైబిల్ చదువుతున్నా ఉన్నాం, కొన్ని విషయాలు అర్థమయ్యాయి. కానీ ఇప్పుడైతే ఈ యొక్క పాఠాలు అంటే పుస్తకాలు ఆలోచించిన తర్వాత, ఈ యొక్క నేపథ్యం అనేది తెలిసిన తర్వాత, ఈ కాంటెక్స్ట్ అనేది తెలిసిన తర్వాత చదువుతూ ఉంటే ఇంకా చాలా క్లారిటీగా అర్థమవుతుంది తండ్రి. నీ యొక్క కృపను బట్టి ఈ యొక్క పుస్తకాలు మమ్మల్ని ఆలోచింపచేస్తున్న విధానాన్ని బట్టి నీకు కోటాను కోట్ల వందనా స్తోత్రాలు తండ్రి. నీకు కృపగాథలు ఎల్లప్పుడూ ఉంచమని, సహాయం తెచ్చామని, అందరినీ చల్లగా కాచి కాపాడాలని బ్రతిమలాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీకు ఆరాధన జరుగుతుందో ఆరాధన క్రమం అంతట్లో నీ హస్తం మాకు అందరికీ తోడుగు నడిపించమని, సహాయం తెచ్చామని, ఈ రోజంతా మాకు పనిపాట్లో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా సహాయం తెచ్చామని ఈ ప్రార్థన చిన్న మందగా కూడి ప్రార్థన చేస్తూ ఉండగా నేను నీ యొక్క కాపుదలు మా మీద ఉంచమని, కందుష్టి మా మీద ఉంచమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితిగల నామమున అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.